శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మార్చి 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి తులారాశి వారికి లాభాధిపతి రవి 6వ స్థానంలో విజయస్థానంలో శనితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఇది సెలబ్రిటీ రంగంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకి ఈ సమయంలో మీకు ఒక గౌరవప్రదమైనటువంటి పదవి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీకు ఒక ట్రస్ట్ మెంబర్ కానీ ఒక బోర్డు చైర్మన్ కానీ ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది, అది ఎండోమెంట్ సంబంధించింది అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అవ్వచ్చు, మీకు వారసత్వంగా మీ పెద్దవారి ద్వారా రావాల్సినటువంటి పదవి ఏదైనా ఉంటే ఈ సమయంలో మీకు ఆ గౌరవప్రదమైనటువంటి పదవి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సమయంలో ఒక పదవి కోసం కొంత పోటీ లాంటిది పెట్టినా కూడా ఆ పోటీలో మీరు విజయం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ అయి ఉండి ఏదో కారణం వల్ల ఇంకా ఉద్యోగం రాకుండా ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల మీకు అర్హత కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. దాని తర్వాత ప్రధానంగా ఎవరైతే సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్నారో వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం, ఒకేసారి మీరు వెలుగులోకి రావడం వల్ల మీకు ఎక్కువ ఆఫర్లు రావడం జరుగుతుంటుంది. అలాగే మీ రెమ్యునేషన్ కూడా పెరిగి చాలా బిజీగా మారే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా విజయ అవకాశాలు చాలా వరకు పెరగడం జరిగింది. ప్రధానంగా దానికి కారణం ఈ శని, రవి అలాగే రాశ్యాధిపతి శుక్రుడు ఉచ్చలో ఉండి 6వ స్థాన సంచారం వల్ల ఎక్కువగా స్త్రీలకి విజయ అవకాశాలు పెరుగుతాయి. మీరు ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసినా, అదొక సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, ఒక రాజకీయ పార్టీ అవ్వచ్చు, ఒక సేవా రంగం అవ్వచ్చు, ఎందులోనా సరే మీకు హోదా కలిగినటువంటి పదవి రావడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలో విజయం లభిస్తుంది. మీరు సెల్ఫ్గా మీ కాళ్ళ మీద స్వయం కృషితో మీరు నిలబడే విధంగా ఏదో ఒక ఆదాయం, ఏదో ఒక గుర్తింపు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కలిగే అవకాశం ఉంది. దాని తర్వాత ఇదే వారం 25వ తారీఖు నుంచి శుక్రుడు 7వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా పరిచయాలు ఏర్పడతాయి. ఏదైనా ఒక కొత్త పరిచయం మిమ్మల్ని చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేసే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా 5వ స్థానంలో ఉన్నటువంటి కుజ, రాహు ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో సడన్గా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మీకు కొన్ని కొత్త అవకాశాలు రావడం వల్ల కొత్త ఉద్యోగాన్ని విడిచిపెట్టడం కానీ కొత్త ఉద్యోగానికి వదులుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రధానంగా సినిమా రంగంలో ఉన్న వారికి మీ టాలెంట్కి తగినటువంటి పాత్రలు రావడం జరుగుతుంటుంది. మీ రేటో రుజువు చేసుకునే విధంగా మీ స్థాయి ఈసారి నిలబడడం జరుగుతూ ఉంటుంది. అయితే గతంలో చెప్పినట్టే షేర్ మార్కెట్, స్పెక్యులేషను అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరంగా ఉండడం మంచిది. అలాగే ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కొత్త సినిమాకో, కొత్త ప్రొడక్ట్కో, కొత్త దానికో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఎటువంటి మొగమాటానికి తావు లేకుండా ఈ పేమెంట్ విషయంలో ముందు ఎంత ఇస్తారు, చివరిని ఎంత ఇస్తారు, ఈ విధంగా మాట్లాడుకొని ముందుగా అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ చేయాలి తప్ప, లేదంటే ఆ పని ఒప్పుకోవాలి తప్ప తర్వాత చూద్దాంలే ముందు అగ్రిమెంట్ చేస్తే పని అవుతుంది అనుకుంటే మాత్రం చివరికి మీకు శ్రమ తప్ప ఏం మిగిలిలేదు. పైపెచ్చు మీ ధనం ఖర్చు పెట్టుకొని మీరు నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎటువంటి మొగమాటం లేకుండా కంప్లీట్గానే ఎప్పటికప్పుడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎప్పటి పేమెంట్ అప్పుడు తీసుకోవడం మంచిది. అలాగే మీరు ఇవ్వాల్సింది కూడా ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకుంటేనే మంచిది తప్ప ఫ్యూచర్లో దీని విషయంలో కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో మొగమాటం లేకుండా ఉండడం మంచిది. బట్ ఏదైనా జాతకుడికి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నూతన పదవి, ఒక రాజకీయ పదవి లాంటిది రావడం జరుగుతుంటుంది. గురువు రాశిని చూడటం వలన చాలా వరకు అటు ఆరోగ్యపరంగా గాను అటు దైవ బలంతోనూ చాలా ఉత్సాహంగా జాతకుడు కనబడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ
బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు అంటే కోతులు, కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో, అటవీ ప్రాంతం ఉన్నా, ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్నా, వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు బెల్లం కలిపి శనగుండలా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు, అవి సాధారణంగా ఏదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో, ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఓ బెల్లం మొక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 రూపాయలు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభని జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళ పెద్దవాళ్ళు శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారయ్య శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ స్వస్తి.